గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ నందు. టెక్ మహేంద్ర భావన తన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు తను ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుంది, తనకి అన్యాయం జరిగిందని చేస్తుందా, నిజంగా ఫేమ్ కోసం చేస్తుందా, ఇలా రకరకాల డౌట్స్ ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా తనకి టెక్ మహేంద్ర నుంచి మళ్ళీ రీజాయిన్ అవ్వమని కాల్ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అలానే తను ఒక ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ కూడా తీసుకుంటుంది అని చెప్పి మనం విన్నాం. అసలు ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు ముగ్గురు గెస్ట్లు ఉన్నారు. టెక్ మహేంద్ర భావనతో పాటు సురభి గారు, అలానే కృష్ణకుమారి గారు కూడా ఉన్నారు. అందరితో మాట్లాడి ఈ డిబేట్ అయితే స్టార్ట్ చేద్దాం. నమస్తే. నమస్కారం. ఫస్ట్ భావన గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఏమేమి మాట్లాడారో అన్ని సోషల్ మీడియాలో అందరూ చూసారు. సో రీసెంట్గా మీకు మళ్ళీ రీజాయిన్ అవ్వమని కాల్ వచ్చిన తర్వాత కూడా మీరు అన్ని సోషల్ మీడియాలో వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదంతా ఫేమ్ కోసం చేస్తున్నారు, లేకపోతే మీకు అందాల్సిన ప్యాకేజ్ అందలేదు దానికోసం ఫైట్ చేస్తున్నారు, ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు మీకేం కావాలి, మీరు ఎందుకు ఫైట్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఐ వాంటెడ్ టు క్లారిఫై దిస్ ఫర్ పీపుల్ ఆల్రెడీ. సో మీకు లాస్ట్ టైం మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను. అప్పటికి నాకు ఫస్ట్ ఈమెయిల్ వచ్చింది, యూ స్టిల్ అన్ యాక్టివ్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహేంద్ర, ప్లీజ్ వచ్చి జాయిన్ అయిపోండి అని. సెకండ్ ఈమెయిల్ కూడా అదే. నేనేం చెప్పానంటే నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని రేస్ చేశాను కదా, కన్సర్న్స్ అడ్రస్ చేశాక వస్తాను. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ డినయింగ్ ఆఫర్ టు గెట్ బ్యాక్ టు టెక్ మహేంద్ర. నేను ఐ థింక్ అబౌట్ ఇట్ లేటర్. వన్స్ నేను చేసిన ఎలిగేషన్స్ అన్ని క్లీన్ చిట్ తీసుకుని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి సినారియోస్ ఏంటి, ఐ రీజాయిన్ అనే చెప్తున్నాను. థర్డ్ ఈమెయిల్లో ఏం పెట్టారంటే 10th వీ ఆస్క్డ్ యూ టు కమ్ టు ఆఫీస్ ఫర్ అ డిస్కషన్ అండ్ యూ హ్యావెంట్ కమ్ ఫర్ ద డిస్కషన్ అని రాశారు. దానికి నేను రిప్లై చేస్తూ చెప్పాను, 10th నన్ను కంపెనీలో రీజాయిన్ అయిపోండి, దట్ వుడ్ బి ది టాట్ టైమ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. స్పెషల్ కేస్ కింద మీకు ఇన్ని రోజులు మేము లీవ్ ఇచ్చాము, సో ప్లీజ్ గెట్ బ్యాక్ టు వర్క్ అని మాత్రమే చెప్పారు. ఒక డిస్కషన్ ఉంటుంది, వచ్చి మాట్లాడండి అని నాకేం చెప్పలేదు. మోస్ట్లీ వాళ్ళు నన్ను ఫస్ట్ మీటింగ్కి 28th రోజు పిలిచినప్పుడు, 26th రోజు పిలిచినప్పుడు నేను ఏం చెప్పానంటే, నా మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు when my husband called and said that భావన అన్వెల్ ఉంది, షీఈస్ నాట్ ఏబుల్ టు టాక్ టు యూ, ప్లీజ్ షీల్ గెట్ బ్యాక్ టు అని చెప్పినప్పుడు మీరు చెప్పారు కదా షీఈస్ నాట్ అన్ ఎంప్లాయ్ అండ్ షీల్ నాట్ టేక్ ఇట్. మీరు ఇప్పుడు ఆనంద్ మహీంద్ర లేదా మోహిత్ జోషిని బిహాఫ్ చేసుకుని మాట్లాడుతున్నారు కదా, నా నెక్స్ట్ ఏదైనా కాన్వర్జేషన్ మీతో ఉంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ విత్ మై హస్బెండ్ అండ్ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్. ఎందుకు అని అంటే 22nd July 2026 వాజ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ ద కంపెనీ. మీరు క్లియర్గా చూడొచ్చు, అదేదో ర్యాండమ్ ఈమెయిల్ కాదు, చాలా పక్కాగా పగడ్బందీగా అడ్రస్ చేసుకుంటూ, డేట్లు రాసుకుంటూ, టైములు మెన్షన్ చేసుకుంటూ, రీజన్స్ పెట్టి ఎందుకు మీరు రావద్దు అని చెప్పి ఈమెయిల్ రాశారు. ఇఫ్ ఐఎమ్ అన్ ఎంప్లాయ్ ఇన్ ది కంపెనీ దెన్ ఐ విల్ టాక్ టు దెమ్. నౌ అప్పటికి సోషల్ మీడియా వాజ్ ఇన్వాల్వ్డ్, అడ్వకేట్స్ వేర్ ఇన్వాల్వ్డ్, మై హస్బెండ్ వాజ్ ఇన్వాల్వ్డ్. కంపెనీకి రీజాయిన్ అవ్వాలి అంటే ఫ్రమ్ అ ఫ్యామిలీ, నేను బయటకు వెళ్ళి వర్క్ చేయాలంటే మై హస్బెండ్ ఆల్సో విల్ హ్యావ్ టు గివ్ మీ పర్మిషన్ టు గెట్ బ్యాక్ టు ది వర్క్ కదా. మోస్ట్లీ నేను అందరికీ చెప్తున్నాను దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ బ్యాక్ టు అ ప్లేస్ వేర్ ఐ వాజ్ బీన్ ఇన్సల్టెడ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఐ కుడ్ నాట్ రెసిస్ట్, ఐ కమ్ అవుట్. నేను ఎంప్లాయీని ఒక్కదాన్నే మాట్లాడతాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ ఇట్ ఈస్ త్రూ మీడియా షుడ్ బి ఇన్వాల్వ్డ్, ఆర్ ఇట్ ఈస్ త్రూ లీగాలిటీ పరంగా చూస్తే కూడా వాళ్ళు చేయకూడదు. సో మా అడ్వకేట్స్ చెప్పారు, నెక్స్ట్ మీటింగ్ వీ విల్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ దట్ వీ విల్ ఆల్సో జాయిన్ ద మీటింగ్ అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, కమ్ విత్ యువర్ అడ్వకేట్స్ అంటే ఐ సెడ్ ప్లీజ్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ 5 people. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఏజెంట్ లెవెల్లో వర్క్ చేసేవారు, సీనియర్ ప్రాసెస్ అసోసియేట్లు, లేకపోతే ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో దే విల్ నాట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ లాయర్స్, దే విల్ నాట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ ఇప్పుడు ఇలా ఒక 3 months 2 months జాబ్ లేకపోతే వాళ్ళు నెసెసిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి అడవరు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు కూర్చోబెట్టి రెసిగ్నేషన్ చేయించుకుని పంపించేయడం, లేకపోతే ఇలాగ టర్మినేట్ చేయడం. వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఇస్ ఆ ఈమెయిల్ చూసి నేను ఈమెయిల్ యాక్సెప్ట్ చేసి కామ్ అయిపోతాను అనుకున్నారు. ఇట్ వాజ్ అన్ అన్లాఫుల్ టర్మినేషన్. దెర్ ఈస్ ప్యూర్ కేస్ ఆఫ్ what I can say here is misusage of powers జరిగాయి కాబట్టి డెఫినెట్లీ మై అడ్వకేట్స్ విల్ టాక్. నాకు న్యాయం జరగలేదు కాబట్టి ఐ హైర్డ్ అడ్వకేట్స్, దే విల్ బి అ పార్ట్ ఆఫ్ ది కాన్వర్సేషన్ అని చెప్పారు. వాళ్ళు కాదు అనలేదు, అవును అనలేదు, రిప్లై ఇవ్వలేదు. సో దెన్ ఐ సెడ్ లెట్ మీ హియర్ దేర్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ, వెళ్ళాలి అని. సో yesterday ఐ బిన్ టు ద కంపెనీ. వాళ్ళు నాకు మీటింగ్ స్కెడ్యూల్ చేశారు 1 o'clockకి. బై 1:05 1:10 మీటింగ్ హ్యావ్ స్టార్టెడ్. వాళ్ళది లీగల్ టీమ్ కాదు మళ్ళీ, it is just an internal committee. 3 of them were there with the HR head Telangana, Deepthi Gupta was also there, and there were other people involved in. నాకు పేరు సరిగా గుర్తులేదు, I'll get it once I have the email. So it was a recorded call.
నేను పెట్టిన అలిగేషన్స్ అన్నీ అడిగాను. మీరు చెప్తున్నారు యూ హవ్ టర్మినేటెడ్ మీ, నన్ను టర్మినేట్ చేశారు కదా మీరు, ఏ బేసిస్ మీద టర్మినేట్ చేశారు? ఒకవేళ నేను ఎక్కువ అబ్సెంటిజం ఉంటే కూడా ఫస్ట్ వార్నింగ్ లెటర్, సెకండ్ వార్నింగ్ లెటర్, దెన్ ఐల్ బి అవుట్ ఆఫ్ ది కంపెనీ. షో మీ వేర్ ఇస్ మై ఫస్ట్ వార్నింగ్ లెటర్. They don't have any first warning, second warning that they have sent me. Mostly companies lo నేను sick leave తీసుకున్నప్పుడు warning letters ఇవ్వరు when a person is sick. వాళ్ళకి ఎప్పుడు పెయిన్ ఉండాలి? వెన్ దే పేయింగ్ ది మెడికల్ లీవ్స్ కానీ హాలిడేస్ పే చేస్తే వాళ్ళకి ఎంతో అంతో బాధ ఉండాలి. నేను తీసుకున్న లీవ్స్ కానీ మా పాప కోసం తీసుకున్న లీవ్స్ కానీ ఒక్క పర్టిక్యులర్ లీవ్ కూడా వాళ్ళకి నాకు శాలరీ కట్టించి పే చేయలేదు. రైట్, దట్ ఆల్సో పోనీ నేను తీసుకున్న 10 days ఏదైనా లీవ్స్ ఉంటే పే చేయక్కర్లా, ఒక్కరోజు నువ్వు పే చేయలేవా? సిక్ లీవ్ పోనీ నేను 4 months నుంచి ఉన్నా, 4 monthsకి 4 sick leaves ఉంటాయి. మెడికల్ లీవ్స్ అనేవి మీకు హెల్త్ బాగాలేకపోతే ఇస్తారు కదా, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి బాగాలేకపోయినా కూడా మెడికల్ లీవ్స్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఎర్న్ లీవ్ ఆర్ అన్ ఎమర్జెన్సీ లీవ్. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగున్నప్పుడు మనం సిక్ లీవ్ పెట్టాం కదా, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వేర్ దే హ్యావ్ టు అగ్రీ ఫర్ ద లీవ్. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దేర్ ఈస్ అ ప్రొసీజర్ టు మేక్ ద ఎంప్లాయీ అవుట్ ఆఫ్ ది ప్రాసెస్. రైట్, వార్నింగ్ లెటర్స్ ఉంటాయి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఉంటుంది, 1-on-1 డిస్కషన్స్ ఉంటాయి. Never been put on PIP for any reason before? No. And have you taken leaves before in the past? Yes, I have. In 4 months, how many leaves have you taken? I think I've taken it for 12-13 days. అందులో కూడా వీక్ ఆఫ్స్ ఉన్నాయి బికాస్ ఐ వాస్ హ్యావింగ్ సర్వికల్ స్పాండిలైసిస్. వాళ్ళ ఆఫీస్ ఫ్లోర్ మీద నేను పడిపోయాను. దే దెమ్సెల్స్ అడ్మిటెడ్ మీ ఇన్ ద హాస్పిటల్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో దే హ్యావ్ నెవర్ గివెన్ మీ ఎనీ వార్నింగ్ లెటర్ ఆర్ ఎనీ కమ్యూనికేషన్. దే జస్ట్ సెడ్ దట్. What happens, Bhavana, is you've been with the organization for nearly 5 months. Kada. So in that 5 months, if you calculate the number of leaves, it exceeds more than 2 per month. So as an organization, they will also have targets and they will also have agreements to meet with their customers, which indirectly you guys are responsible for. Sadly, the employees are responsible for. Yes. So in such a scenario, I personally think that if this particular scenario led to termination because you've already taken 12-13 leaves in your past, and since you've joined the organization, it's only been 5 months. Thank you so much. In order to encounter that, for example, a person is in a sick leave, or if I've already utilized a couple of leaves already, still there is a procedure to follow which is clearly written in my offer letter. What I'm trying to say is, I'm not denying that I'm not questioning the authority of taking me from the office. You're not debating on why they terminated you. You're okay with that? I was okay with the termination. I am not okay with the harassment that has caused me during my medical leaves. The harassment that has been caused while couple of times telling them on call, mail, messages that my daughter is unwell. I am fighting for the harassment in the company, which they shouldn't have done it. I'm okay with my termination. I'm not asking them to take me off back also. My concern is, while you were in this period of time, you harassed me this much. When you harassed me when I was unwell, I took it. My daughter is unwell. What kind of harassment, if I may ask? See, for example, if I already told them that I'm in a physiotherapy for 1 week. Okay. I've communicated through email, I've communicated through the phone. Okay. Every day they call you in the morning, are you coming? And then still they say, నాకు జువిటా కాల్ చేసి చెప్తారు, షీఈస్ ది ఎస్ఎంఈ, షీఈస్ నాట్ ఈవెన్ అ టీఎల్. కాల్ చేసి దే విల్ థ్రెటన్ దట్ మీరు ఖచ్చితంగా ఇవాళ ఆఫీస్కి రావాలి, ఇవాళ ఆఫీస్కి రాకపోతే ఓపెన్ చేయండి, వచ్చేయండి, మీకు ఒక 1 hour పర్సనల్ లాక్ ఇస్తాను, సో ఆ పర్సనల్ లాక్లో మీరు రెస్ట్ తీసుకోండి, బట్ యూ హ్యావ్ టు కమ్. ఎవ్రీ సింగిల్ డే షీ యూస్ టు కాల్ మీ. ప్రీవియస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తన వర్షన్ ఏంటి అంటే, నన్ను హెరాస్ చేశారు, సో కంపెనీ ఓనర్తో నాకేం ప్రాబ్లం లేదు, పైన ఈ 3-4 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదు, మెంటల్ గా కూడా ఇప్పుడు నేను స్టేబుల్ గా లేను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే తను స్లిప్పర్స్ కూడా వేసుకోకుండా ప్రొటెస్ట్ అంటది, చెప్పులు కూడా వేసుకోవడం మానేశారు. అంటే అమ్మ what I'm trying to say is that environment is quite toxic for women to work. Okay. I can bet on it. I have every single proof and document that I need. That is the reason I went to advocates. Advocates are not mad. They will only take cases if they're genuine. Mostly. Naku, I'm never fighting for my employment. They have all rights to take me any point of time. Nene mantnante notice period kuda ivvakunda teesese anta harm. What did I do? ఎక్సెసివ్ అబ్సెంటిజంలో కూడా యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, దెన్ టేక్ మీ ఆఫ్. అలా చూసుకున్నా దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ ఐవ్ టేకెన్ లీవ్. యూ హావెంట్ గివెన్ మీ ఎనీ వార్నింగ్ లెటర్, యూ డోంట్ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్, so that you can terminate me. Was it verbally communicated to you? Never. That you're not allowed to take so many absenteeism? No.
So your TL had no issues when you took leaves before. They already had issues when I took leave, but they couldn't terminate me because I was having all the document proofs. Medical documents were there. I was kept in touch with them. So they can't remove an employee because see, we people work for corporates because their laws are proper. The policies are actually met. Time ki salary padutundi, women ki respect chestaru, cabs provide chestaru. Ilanti facilities untayane join avutam kada. Me nen chinna chitka company lo pan cheyatledu that you will not. So what I'm talking about is, first of all, they don't allow women to go to washroom also. ఒకవేళ వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు ఫ్లోర్ మీద నుంచి అడుగుతారు, where did you go? లేదు I went out అని చెప్తే వాళ్ళు వినరు. బయో బ్రేక్ అని చెప్పేదాకా వదలరు. 5 minutes వాష్రూమ్కి వెళ్తారా, 7 minutes వాష్రూమ్కి వెళ్తారా, 10 minutes వాష్రూమ్కి వెళ్తారా అని నా వాష్రూమ్ లెక్క పెట్టడానికి ఆయన ఎవరు? See, I don't want somebody to imagine bad about me that I'm going to washroom. And that is my problem. అది నేను వాళ్ళకి ఎప్పుడో చెప్పాను. I've communicated to them multiple times. Bio breaks నేను చెప్పను because I am not comfortable sharing it with you. Secondly, womenతో అరిచి మాట్లాడతారు. We are not working in an environment where ఒకరికొకరు కనిపించకుండా ప్లేస్ కాదు కదా, అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. No, అందరితో అరిచేమో for everybody. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే that is how a business should be run. And we will shout and talk. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎలా తీసుకోవాలమ్మా దీన్ని అసలు? ఇప్పుడు మనం గోదాలోకి దిగిన తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది మాట్లాడటం నా దృష్టిలో కరెక్ట్ అనిపించట్లేదు. నేను ఈ విషయంలో నేను అగ్రి కాను భావన. ఎందుకంటే మనము ఒక ఎంపవర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. ఉమెన్ ట్రై చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా సరే మనము మనల్ని నిరూపించుకోవటానికి, మేము చెయ్యగలము అనేది నిరూపించుకోవటానికి మనం ఇవాళ బయటకు వచ్చాం. నాట్ ఓన్లీ మనీ అని నేను అనుకోను, అందరూ. కాకపోతే మనీ కూడా అవసరమే, కానీ మన సెల్ఫ్ రెస్పెక్టు, మన అచీవ్మెంట్సు ఇవి చాలా క్యాలిక్యులేట్ అవ్వాలి నిజానికి. అలాంటప్పుడు అరిచి మాట్లాడకూడదు అనేది మిమ్మల్ని మాట్లాడించిన తప్పే, ఇంకొక మేల్ ఎంప్లాయీని మాట్లాడించిన తప్పే. సెల్ఫ్ రెస్పెక్టు ఎవరికైనా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, మీ కేసులో మీ హెచ్ఆర్ కానీ మీ టీమ్ లీడరు వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏవో గ్యాప్స్ ఉన్నాయి. మీకు మీ టీమ్ లీడర్కి మధ్యలో కూడా గ్యాప్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక టీమ్ లీడరు, మేడం అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు అలాంటి విషయాలు. నేనైతే ఇంకో మాట చెప్పదలుచుకున్నా. అదేంటంటే, ఆనంద్ మహీంద్రా గారి మీద చాలా చాలా నాకు రెస్పెక్ట్ ఉంది. ఒకానొక టైంలో ఒక మేల్కి ఒక ఫిమేల్కి జాబ్ దీంట్లో లైఫ్ ఫైట్లో ఆడవాళ్ళు వాళ్ళకి వాషింగ్ మిషన్స్, పిల్లలు, ఈ వంటగదిలో పాత్రలు ఇట్లాంటివన్నీ వాళ్ళు వేసుకుంటారు. జెంట్స్ ఏమీ లేకపోకుండా వీళ్ళందరికీ ఒకే రకమైన పరుగు పందెం పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఒక పోస్ట్ చేస్తే అది ఎవర్ గ్రీన్ పోస్ట్ అనమాట. అలాంటి ఆనంద్ మహీంద్రా గారి కంపెనీలో ఇలాంటి సిచ్యువేషన్ జరగటం మట్టుకు ఎందుకు పర్సనల్గా నేను అంటే ఆయన ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో ఆలోచించారు. అయితే అసలు ఇప్పుడు ఆయన దాకా ఈ విషయాలు వెళ్తున్నాయా లేదా? ఇక్కడ ఈ హెచ్ఆర్లు వాళ్ళ మీద ఉన్న వర్క్లోని మీ మీద వేస్తున్నారా టీమ్ లీడర్స్? ఇదంతా ఈ గందరగోళంలో జరిగింది తప్పితే, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్స్ తప్పితే ఇక్కడ ఏదో పెద్ద యుద్ధం జరిగిపోయింది అని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్, ఆనంద్ మహీంద్రా గారి గురించి మీకు చిన్న విషయాలు తెలుసేమో. వైల్ ఐ స్టార్టెడ్ మై ప్రొటెస్ట్ ఫ్రమ్ 23rd July 2026, ఎవ్రీ డే ఐమ్ వాచింగ్ హిస్ ఆర్టికల్స్, ఐఎమ్ రీడింగ్ అబౌట్ హిమ్. దెర్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్ ఆయన ట్వీట్ చేసి కార్డ్స్ పంపించి ఎంప్లాయ్మెంట్ని చూసుకోవాలి. నాట్ ఓన్లీ దేర్ ఎంప్లాయీస్, సోషల్ సర్వీస్ పరంగా కూడా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. మోస్ట్లీ నేను ఎప్పుడైతే ఐ వెంట్ టు శ్రీధర్ బాబు గారు, నేను మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐటీ అడ్వైజర్ కూడా చెప్పారు, he has done so much for Telangana Bhavana ante. I very clearly told him, my fight is not with him, it is with the management that is there in Tech Mahindra Bahadurpalli. That roads has to be clear. ఇలా జరగటం చాలా దురదృష్టకరం అని చెప్తున్నాను అమ్మా. సో లెట్ మీ కంప్లీట్, మళ్ళీ మర్చిపోతాను. సో ఈ రూట్స్ని క్లీన్ చేయమని నేను చెప్తున్నాను. మోస్ట్లీ నేనేమంటున్నా అంటే, మీరు చెప్పిన ట్రూ, విమెన్ అయినా మెన్ అయినా
కానీ గబక్కన ఇప్పుడు ఆ టీమ్ లీడ్ ఆ ర్యాపో కూడా క్రియేట్ చేయాలి కదా, ఐమ్ జస్ట్ గోయింగ్ ఫర్ బయో బ్రేక్ అని. అలా కాకుండా నేను ఒక డిక్టేటర్ని, నువ్వు నేనేం చేసినా నాకు చెప్పాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి, నాకున్న గంట బ్రేక్ నాకు నచ్చినప్పుడు నేను వాడుకుంటా, నేను అడిగే వెళ్తా, అది నేను వాష్రూమ్కి వెళ్తున్నానని మాత్రం నీకు ఎందుకు చెప్పాలి. యూజువల్గా ఎట్ టైమ్స్ నేను చమ్స్లో ఉన్నప్పుడు నన్ను పీరియడ్స్లో ఉన్నప్పుడు నన్ను 2-3 సార్లు అడిగితే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ విత్ యూ అండి, నేను బయో బ్రేక్ వెళ్ళొచ్చాను అని. అక్కడికి మీరు చూస్తే కంపెనీ హ్యాస్ ఆల్ ద రికార్డ్స్. మీరు నా టీమ్ టెక్స్ట్ ఓపెన్ చేస్తే నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, లంచ్ బ్రేక్ వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చిన తర్వాత ఐ హెవ్ కమ్ బ్యాక్ అని కూడా మెసేజ్ పెట్టాల్సింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ మేనేజ్మెంట్. ఎంప్లాయీ దాకా ప్రెషర్ వెళ్తుంది అంటే, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, టీఎల్ ఫెయిల్డ్ as a person because he is putting pressure on me. అక్కడ ఉన్న అసలు మీరు ఇంత డిస్కంఫర్ట్స్ ఉన్నాయి మీ వర్క్ ప్లేస్ లో అనేది మీరు ఎప్పుడైనా హెచ్ఆర్ తో డిస్కస్ చేశారా? ఆఫ్ కోర్స్ అండి, దే వర్ రిటర్న్ ఈమెయిల్స్ టు దెమ్. వర్కల్ గా మా అసిస్టెంట్ మేనేజర్ కి చెప్పాను. సిస్టమ్ ఆక్స్ లో ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు వెరీ క్లియర్లీ మెన్షన్, ఈ టైం ఇలా చెప్తాను. ఐ వాస్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి ఇన్ ద సిస్టమ్. మోస్ట్లీ మీరు చూడండి, నన్ను టర్మినేట్ చేయకంటే ముందు నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. 22nd నాకు 4 o'clock ఈమెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. బికాజ్ అండి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే, పాప ఒంట్లో బాగాలేదని మెయిల్స్ పెట్టాక, కాల్స్ చేసిన తర్వాత వాట్సాప్ మెసేజెస్ పెట్టా. మై ప్రైవేట్ టైమ్ ఇస్ మై ప్రైవేట్ టైమ్. నేను ఎమర్జెన్సీ లీవ్లో వెళ్ళిన తర్వాత అన్లెస్ అండ్ ఐ విల్ ఆన్సర్ యువర్ కాల్, యూ ఆర్ నాట్ సపోజ్ టు రైట్ అన్ ఈమెయిల్. 17th రోజు వాజ్ ఓన్లీ డే ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఆఫీస్. 18th and 19th pretty much was my week off. So 19th రోజు you should ask me what happened and then you have to write an email. ఈమెయిల్ రాసాక కాల్ చేశారు. ఓకే, ఎందుకు వెళ్ళాను చెప్పనా, వర్క్ హెరాస్మెంట్ చాలా ఉంది, పిల్లల మెడికల్ లీవ్స్ కూడా రెస్పెక్ట్ చేయని కంపెనీలో నేను పనిచేయాలని. కంపెనీ కదా మీరు రాయాల్సింది, మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారా అంటున్నాను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ 22nd రోజు వెన్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళానంటే, మా టీఎల్ ఏదైతే హెరాస్మెంట్ పెడుతున్నారో, మా టీఎల్ హెరాస్ చేస్తున్నారని హెచ్ఆర్ మేనేజర్కి చెప్పాను. హెచ్ఆర్ మేనేజర్ భాగ్యశ్రీ కందేల్వాల్కి చెప్పాను, దిస్ ఇస్ నాట్ రైట్ వాట్ యూర్ డూయింగ్. నేను వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, నా దగ్గర కాల్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ దిస్ కేస్ గోస్ ఫర్దర్, ద పోలీస్ విల్ డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ ది వాయిస్ కాల్స్ ఆల్సో. ఐ వాజ్ ఆల్వేస్ పొలైట్ టు దెమ్. నేను ఏ రోజు ఒక్కరోజు వాయిస్ రేజ్ చేసి మాట్లాడిన పుణ్యం కూడా, యూ కెన్ చెక్ ఆల్ మై కాల్స్. వాళ్ళు చేసిన అన్ని కాల్స్ ఆన్సర్ చేసి, అన్ని ఈమెయిల్స్కి రిప్లై ఇచ్చా, అన్ని మెసేజెస్కి రిప్లై ఇచ్చా. బట్ నేను నా మెడికల్ లీవ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇంటి నుంచి కాల్, ఇప్పుడు దే ఆర్ రిప్రజెంటేటింగ్ టెక్ మహీంద్రా కదా, మరి మై హస్బెండ్ విల్ రిప్రజెంట్ మీ వెన్ ఐఎమ్ అన్వెల్. ఆ రిప్రజెంటేషన్ నేను ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టు మా హస్బెండ్ తో, నువ్వు యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, వి విల్ నాట్ టాక్ టు యూ, ఆస్క్ హర్ టు కాల్ బ్యాక్ అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ఈమెయిల్స్ పెట్టండి, కాల్స్ చేయండి అని అడుగుతారా? వెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ ఐమ్ ఆన్ అ మెడికల్ లీవ్, ఐ వాజ్ ఆన్ హాస్పిటల్ బెడ్. ఎవ్రీ డే నేను నా ఫిజియోథెరపీ వీడియోస్, నా సెలైన్ పెట్టించుకున్న వీడియోస్ వాళ్ళకి ఈమెయిల్స్ లో రాసాను. ఐ కెన్ షో యూ. ఐఎమ్ నాట్ లయింగ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీరు అబద్ధాలు ఆడట్లేదు, కానీ దిస్ ఇస్ జాట్ నెస్ట్ మీరు అంటున్నారు కదా, ఏమంటున్నారు, ఇట్ ఇస్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అని. మిస్అండర్స్టాండింగ్ లో జాబులు తీసేయకూడదండి. దెర్ ఇస్ అ వే టు రిమూవ్ జాబ్స్. మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైనా ఉండొచ్చు, బికాస్ వెన్ యూర్ వర్కింగ్, సి ఐఎమ్ టెలింగ్ యూ, ఐ సైన్ టు వర్క్ దేర్, రైట్? వెరీ ఎర్లీ ఆఫ్టర్ మై ట్రైనింగ్ ఐ రియలైజ్ దిస్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ మీ. వాళ్ళని రిమూవ్ చేయకపోతే 6 months అయిపోయాక ఐ మై సెల్ఫ్ వుడ్ హావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అ ఫార్మాట్ టు రిజైన్ అండ్ దెన్ గెట్ బ్యాక్. ఆ కంపెనీలో రిజైన్ చేయడం కూడా చాలా కష్టం. 60 days నోటీస్ పీరియడ్. కొత్త దగ్గర మనం అప్లై చేస్తే వాళ్ళు 30 days లో జాయిన్ అవ్వమంటారు. ఈ కంపెనీలో 60 రోజులు. దట్ ఈస్ సమ్ కంపెనీస్ ఆర్ 90 days. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈ ప్రాసెస్ లో ఇంకొక కంపెనీ నుంచి వెతుక్కుని ఇందులో మానేద్దాం అనుకున్నాను నేను అనేది ఏంటంటే, మీరు మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, లేదా డిస్కంఫర్ట్ అయి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే, యూ పుటింగ్ ప్రెషర్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ ది ఎంప్లాయీ. డోంట్ వీ డిజర్వ్ అ మ్యూచువల్ ఇప్పుడు మ్యూచువల్గా కూర్చుని ఇంత నోటీస్ పీరియడ్ నేను చేస్తాను వెళ్ళిపోనని మాట్లాడేంత టైం ఎందుకు ఇవ్వలేదు మీరు? నేను అదే అడుగుతున్నాను, వాళ్ళు అలా ఎందుకు చేయలేదు? రన్ చేస్తున్నారు, మీ దగ్గర కూడా ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అసలు ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు ముఖ్యంగా విమెన్ అంటే పర్టికులర్ కొన్ని పర్సనల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వాలి అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం అవుతుంది. అసలు ఈ సిస్టమ్, ఈ రూల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే యూజువలీ Nandu, there is a policy of leave. Every organization will have leave policies, right? If the leave policies are not adhered to, one of the issues I found with Bhavana's case is that tanu 5 months work chesina Tech Mahindra lo, she's already taken 12-13 days leave in the past. Could be her health issues undochu, nobody is debating that. కానీ అలాంటి లీవ్స్ తీసుకునే వల్ల ఆపరేషనల్ ఛాలెంజెస్ ఆల్సో ది ఆర్గనైజేషన్ ఫేసెస్. In her case, she works on an inbound calling, it's a BPO environment, right? So outbound calls ante it is okay, manage cheyochu, iddaru nattu కూర్చోబెట్టి. Inbound calls anukondi, there is a specific number of group of people who are assigned and only they can take. Okay, so in order to answer this question,
ఒక నిమిషం ఆలోచించండి, shrinkage రాకూడదు. సో వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ, ఇంక్లూడింగ్ టీమ్ లీడ్స్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. వెన్ మై డాటర్ నన్ను నా మెడికల్ లీవ్స్కి పే చేయలేదు, నన్ను ఆ రోజు కన్సిడర్ చేయలేదని కూడా అన్నట్లా. కాల్స్ వేర్ హెరాజింగ్. ఇప్పుడు కాల్ చేసి ఎవరైనా ఏం అడుగుతారు, మీకు ఎలా ఉంది, వెన్ విల్ యూ బీ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు వర్క్, if it is taking longer time, we can't facilitate అని చెప్పాలి కదా. Sadly, Bhavana, we are in such a work culture that nobody That has to be changed. I'll tell you something. That is what I'm against of. Hold on. Now we can all put our points across in a very subtle way. Yes? What I'm trying to say is, we live in a work environment where all these have been going around for the last 40 to 50 years. If we are expecting empathy from the company, I'm sorry, this is not the right place. Thank you so much for letting me know. People are not asking you to run a charity or show empathy on it. What I'm trying to say is, the way how you ask is different. I'm not asking the company. Individuals representation kada. So individuals మీద fight చేస్తున్నాను కదా. I'm fighting against Shiva Sai Punna. I'm fighting against Bhagyashree Kandelwal. So you have nothing to do with Tech Mahindra now then? See, first of all, when my I was actually adding your point. So all of us are employees for Tech Mahindra. When your manager's dog is unwell, you give 7 days off. When her dog passes away, you give another 7 days off. That is acceptable. And when we employees, when my child is unwell, you hesitate to give that medical. I'm not asking you medical leave also. I'm okay if you'd have terminated me. The way you've terminated me, I'm against of. And what you are you trying to listen? Are you trying to say that people who are working in BPO sector doesn't need respect? People, No, that is how they talk? No. Are you encouraging that? No, So people will you're not have getting me empathy if wrong. we are working for a BPO You're sector? getting me wrong. I am trying to say any organization, be it a BPO, be it IT, be it non-IT, be it a school, be it iDream for an example, you as an employee, you have a certain aspects that come with your job. Exactly, that's what I'm That is trying your to say. SOP. What I'm trying Let to me say, I finish, never please. asked the empathy. Let me finish, please. So, if you're trying to ask me that is asking for empathy wrong, or BPO employees supposed to be treated this way, that is not my point. My point is, any organizational structure, employees are given a certain SOPs that they're supposed to meet. Okay, it is not written in my SOP anywhere. That you're Right. not. Yes. And what SOP will ask you to tell me that నాకు permission తీసుకుని washroom కి వెళ్ళమని? I want them to show me. That is what I'm trying to say. It's been 21 days now. I want the company to respond and show me what is that SOP that I have signed that I'll tell you while I'm going to washroom. Did I promise you that I'll not take medical leave? Did I promise you that if there is any I medical think during your probation time, you surely would have, Bhavana, right? If you say that I have not signed, I will not agree to No, I'm that. not Let trying me to say. finish, I please. said I have In signed, your but that is offer not there in the. I have in the your offer letter. I'm sure there is a leave policy mentioned. Exactly. I'm sure there is a probation time mentioned. Exactly. I'm sure it would say that you're not allowed to exceed a certain number of leaves. Now, if you have exceeded those number of leaves, is the question here. Okay. According to No, me, let me answer according this way to because me, I'll forget, because there's a point that I actually want to mention. In my offer letter, if they have mentioned about the leave policy, if I have exceeded the leave policy, they would have sent me a warning letter. Why didn't you react that particular time? Why are the questions coming right now? I'm happy if they're asking me questions, I'll be able to answer. You haven't read my offer letter, but after me getting protesting and all of this, I read my offer letter 20-30 times now. In there, nobody is accepted. So my protest is not only about the empathy and all of that. The work culture is toxic is what I'm trying to say, that they don't have. Moreover, if, for example, in any company, I've worked before also. This is not the only company that I've started working, right? So any company, when they give you a quality sheet, they give a tat time of 24 hours. They will play the call. They will let you hear the call and then they give the scores. If you're accepting it, you should accept it. But in Tech Mahindra, the quality calls are not shown or heard by the employees. Just ఇలా వెనక నించుని వాళ్ళు ఈ కాల్లో ఇలా జరిగింది ఫిల్ చేసేయండి అని నించోబెట్టి ఫిల్ చేస్తారు. So what I'm trying to say is, not only I am not paying a women card here, there are so many organizational stuff which are not happening in Tech Mahindra. I'm asking for a change. Moreover, మీరు చెప్తున్నట్టు this is a completely an unlawful termination. That is the reason they're not coming out and talk. I went yesterday. I met them, I sat before them. They might have told me these are, I'm asking you that if in case that is my concern, వాళ్ళు రాయాల కదా మీరు ఎక్కువ లీవ్స్ తీసుకున్నారు డ్యూ టు ఎక్స్ట్రా అబ్సెంటిజం వీ హ్యావ్ టర్మినేటెడ్ యూ ఫ్రమ్ సర్వీసెస్ అని ఈమెయిల్ పెట్టాలి కదా. మరి ఎక్కడ ఒక్క ఈమెయిల్లో కూడా they haven't mentioned this is the reason that I have removed you from office ani. You showed me an email where they've mentioned 3 points. That is not about leave. It is about I haven't submitted the medical documents For the leave that you took.
So it is about I you. will submit it after 3 days. Why will I submit it on 20th? Kadama, now when an HR reaches out to you saying I need those documents submitted, I've submitted it the is same not in the employee's hand to decide as to when I would submit, kada. It There is an a time. unapproved leave. Please understand, there is a Firstly, Bhavana, time. it is an unapproved leave. It is not an approved leave. It is- Unapproved leave law, if they are asking for your documentation, you are supposed to provide it. I did. Haven't And you you're saying seen after that? 3 days, kada. No, what I'm trying to say is the moment they asked me, I've sent the pictures of my daughter while she was in hospital. I've sent the basic treatment that has been given to her. I've sent it. That is a misinformation mentioned in the email that I have not submitted the medical documents. That particular point of time, I replied the email. I've sent the documents through WhatsApp. So Attachments did you available. send the attachments and Moreover, and copies I to don't know the how are you HR? trying to say that it's an unapproved leave. My assistant manager approved the leave. Then I went out of the office. Right? Did you get that in writing? No, I have it a call. I have it on WhatsApp that he clearly mentioned that as it is an emergency, your daughter is unwell. Please go, that's all fine. In case if you have to compensate it later, you can compensate it on next Saturday or Your upcom- direct reporting manager said that? My direct reporting manager never listens to people, right? He don't have empathy. He don't have empathy. He don't have how you have to treat a woman, how you have to think of a woman. See, కార్పొరేట్స్లో వర్క్ చేస్తే బీపీఓలో వర్క్ చేస్తే ఎంపతి ఇవ్వరు, సింపతి చూపించరు, పిల్లలు కొంట్లో బాగోకపోయినా మేము పని చేస్తున్నాం సంతకాలు పెట్టిన ఎస్ఓపీస్ లాంటిది ఏదైనా ఉంటే ఆస్ దెమ్ టు షో మీ విల్ స్టాప్ మై ప్రొటెస్ట్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే it is not only that, there are so many other things which are happening in Tech Mahindra which I was against. That is the reason. నేను first day నుంచి ఇదే చెప్తున్నా, I'm not fighting for the termination. I'm very happy that I have come out of that toxicality. Very happy. I'm literally telling you, I'm really doing great in life right now. They've tortured me. They put torture in my veins, that multiple calls, emails, when people are telling, it is also a policy that medical leaves documents only 3 days tarvatane submit cheyali. That is there in my the offer letter that I have. ఏ కంపెనీ అయినా more than 24 hours leave ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Okay, so what I'm expecting from the company, I have 6 demands. Last 1 year నుంచి ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 years డేటానే ఉంటుంది. ఇలా అన్లాఫుల్గా వితౌట్ నోటీస్ పీరియడ్ ఎవరెవరినైతే మీరు టర్మినేట్ చేశారో వితౌట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, టీఎల్ మీద వాయిస్ రేస్ చేశారని, ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకుంటే మెటర్నిటీ లీవ్ 6 months ఇవ్వాల్సి వస్తుందని, ఏంటి హ్యాండ్ లోన్స్ తీసుకున్నారని, క్లియర్ చేసిన తర్వాత కూడా మీరు టార్గెట్ చేసి ఎంప్లాయీస్ని తీసేశారు కదా. I want అంతా మీ దగ్గర ఉందా? I will carry the list. Even if I have, I will not produce it. What I'm trying to say, Tech Mahindra ఒక పర్టిక్యులర్ టీమ్ని పెట్టాలి. టెక్ మహీంద్రా బహదూర్పల్లి, టెక్ మహీంద్రా హైటెక్ సిటీలో లాస్ట్ 1 year జరిగిన అన్లాఫుల్ టర్మినేషన్స్ వితౌట్ నోటీస్ పీరియడ్ అంతా చెక్ చేసి ఒక్క కాల్ చేసి లిజన్ టు their part of the story. I am not only one that was been terminated unlawfully. If you just check with the labor court, మీరు వెళ్ళి చూస్తే అక్కడ there are more than hundreds of cases which are just unlawful terminations. వాళ్ళు 3 years, 4 years, 7 years, 8 years నుంచి ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి జస్టిస్ ఈ జన్మకు వస్తుందని మాత్రం వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, బికాస్ దే హ్యావ్ లాస్ట్ ట్రస్ట్ ఇన్ దెమ్సెల్స్. మోస్ట్లీ నా సెకండ్ డిమాండ్ వచ్చేసి నోటీస్ పీరియడ్ 60 days, 90 days, మీరు 100 days కూడా పెట్టుకోండి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ నోటీస్ పీరియడ్ని మీరు మ్యూచువల్గా ఉంచండి. ఓకే, ఎవరెవరైతే విమెన్ని మీరు డిస్క్రిమినేట్ చేశారో, టార్గెట్ చేశారో, వాష్రూమ్కి వెళ్తే కూడా చెప్పెళ్ళాలన్నారు, ఆడపిల్లలు హెడ్సెట్ తీసుకురాకపోతే నుంచుని పెట్టి ఎలా పడితే అలాగా పిచ్చి లాంగ్వేజ్లో మాట్లాడారు, ఆల్ ది పీపుల్ హు వర్కింగ్ ఇన్ టెక్ మహీంద్రా బహదూర్పల్లి ఫార్మలీ డిజర్వ్ అ సారీ. ఎంపతితో ఉండమని అనట్లేదు, దట్ వాస్ ప్యూర్ సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అందరు ఉమెన్స్ తో ఇలా అన్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే ఎవరు జాబులు చేయరు. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు చూడండి, యు రీడ్ మై కమెంట్స్, అయితే ఏది ఉండదు కదా. ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ మించింది ఏది కాదు. ఐఎమ్ రెడీ టు లీవ్ మై లైఫ్, బట్ ఐఎమ్ ష్యూర్ ఐల్ గెట్ ది జస్టిస్. మోర్ ఓవర్ అక్కడ మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? మీకు ఒక్కటే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదా అంటే అందరికీ ఇవ్వరు. మీరు చూస్తే కమెంట్స్ చూడండి కింద, వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పెట్టారు. పూనం the head of the department said don't help in the inquiry that is happening by the company అని ఫ్లోర్ మీద అనౌన్స్ చేసింది. ఇంటర్నల్ టీమ్ వచ్చి మాట్లాడతా ఇంతమందికి ఇలా జరుగుతుందంట కదా అంటే మోస్ట్లీ సెడ్ yes, they have their own reports. వాళ్ళు ప్రతి ఒక్క టీమ్ హెడ్ మొన్న పెట్టారు, టౌన్ హాల్ పెట్టి అందరిని అడిగారు ఐ యూ హ్యావింగ్ సేమ్ ప్రాబ్లమ్స్ అని. Everybody said same problems ఉన్నాయి. What is there in apologizing to the employee? Then why are not many people coming around? I'm not asking people to come. ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ కూడా తీసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. చూడండి, you say that. ఇప్పుడు మీతో పాటు మిగతా ఎంప్లాయీస్ ఎవరు ఎందుకు రాలేదు అని అదే కదా మీ క్వశ్చన్. Exactly, I'm answering Surabhi ma'am. Okay. We are in a bubble sort of a life. You run a company. Okay, నేను బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తా, I'll tell them this happened, that happened అని.
నాకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నువ్వు ఇన్సబార్డినేషన్ అని కానీ బ్యాడ్ బిహేవియర్ అని రాస్తే మేము ఎందుకు బయటికి రామో తెలుసా? కొత్త కంపెనీలో జాబ్ తీసుకురావాలంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాకు అవసరం కాబట్టి. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదని చెప్పండి. ఎగ్జాక్ట్లీ, అందుకే నాతో ఎవరు రారు. మోర్ ఓవర్ ఎవరు రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నా వీడియో ఫస్ట్ పెట్టింది 7 crore people viewed. There are likes, comments, shares in it. అన్నెసెసరీగా అయితే ఎవరు ఫాలో చేయరు కదా. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాట్ ఎవర్ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ బీపీఓ, షీ ఈజ్ ఏబుల్ టు డూ. మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు మీతో పాటు ఇంతమంది ఉన్నారు అని అంటున్నారు కదా, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రొటెస్ట్ లో మీతో పాటు కొంతమంది జాయిన్ అవుతారు అని చెప్తున్నారు కదా. ఫర్ షూర్. నిజంగా అందరికి సేమ్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఒకరు మాట్లాడడం వేరు, 100 మంది వచ్చి 100 మంది సేమ్ ప్రాబ్లం. You have to wait, give time to people. So you can't decide any protest in a first day. ఇప్పుడు వెన్ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ప్లేసెస్ చూడండి. జంతమంతులో ప్రొటెస్ట్ చేసినప్పుడు 10 మందితోనే స్టార్ట్ చేశారు. వెన్ ఇట్ హెడ్ స్టార్టెడ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ జాయిన్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టేట్ నుంచి పిల్లలు వెళ్ళారు. ఇప్పుడు నా ప్రొటెస్ట్ ఏంటి అని అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేమ్. నేనేమంటున్నా, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కమెంట్ అండర్ మై సెక్షన్, ఐ విల్ కన్సిడర్ యాజ్ అ సక్సెస్. ఇప్పుడు మీరు చూడండి, నా వెనుక 10 మంది తిప్పుకోవాలని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ఫేమ్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై రెస్పెక్ట్ అండ్ ఐ విల్ గెట్ మై రెస్పెక్ట్ బై ఎనీ ఛాన్స్. పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగింది అన్నప్పుడు ఇమీడియట్ గా న్యాయం జరగాలంటే ఒక్కరే ఫైట్ చేస్తే అంత ఈజీగా అవ్వదు. ఇప్పుడు రీసెంట్ గా మనం జడ్జెస్ చేసిన ప్రొటెస్ట్ చూసాం, అందరూ లైక్ చేశారు. అలా మీ వెనక కొంతమంది వస్తే యాడ్ అవుతుంది. Exactly, there are సేమ్ ప్రాబ్లం, there are సేమ్ నాయిస్ రేజ్ చేయొచ్చు. There are 110 employees with me. We are trying to register a group, Corporate Majdoor Union. It is under process. People will join it. Okay, I am not leading it. Mirugu Sridhar ani, there's a person who has already started the protest. Wall positions తీసుకుంటారు. I will be an active member in it. Right? Okay. There is a union. Guys, it's not over. We have just started. So finally మీరంతా కలిపి కొట్లాడి మీకు అన్యాయం జరిగింది కాబట్టి అది న్యాయం వచ్చే వరకు ఫైట్ చేయాలి. ఫైట్ చేసేది ఒకటే ఒక రీజన్ కి. ఎలా అంటే నార్మల్ పీపుల్ చిన్న వేజెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక యూనియన్ ఉంది. కార్పొరేట్లో యూనియన్ లేదు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ వన్ యూనియన్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్లాఫుల్ టర్మినేషన్స్, డిస్క్రిమినేషన్. చూడండి, ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటండి? హాస్పిటల్కి వెళ్ళి మందు వేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, మీడియా కూడా 10 సంవత్సరాలతో మర్చిపోతారు, లేదా 5-6 నెలలతో మర్చిపోతారు. మెంటల్ హెరాస్మెంట్ వల్ల పీపుల్ కమిటెడ్ సూసైడ్ ఇన్ టెక్ మహీంద్రా బహదూర్పల్లి. ఐ నో దెమ్ పర్సనలీ. మీరు చూడండి, దేర్ ఆర్ సుమన్ టీవీ అండ్ అదర్ పీపుల్ ఆర్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్. వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. Right? నేనేమంటున్నా అంటే it is very early to judge me. Give us a little judging you. Come on. So what I'm trying to, there are 110 people. We have a WhatsApp group. We have just created a ప్రాబ్లం అంతా మేము వీళ్ళిద్దరు కూడా మాట్లాడట్లేదు. మొత్తం మీరు చెప్పే వర్షన్ ఎందుకు వింటున్నాం అంటే మిమ్మల్ని జడ్జ్ చేయడానికి ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేయొచ్చు? పిలిచింది కూడా మేడం కి ఓన్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతో మంది స్టాఫ్. But I think she will not behave the same way that my company behaves and I respect that. Mostly నేనేమంటున్నా అంటే మేబీ తను గుడ్ బాస్ అని చెప్తున్నారు. Obviously. ఇక్కడ పాయింట్ నేను ఇందాక మిస్అండర్స్టాండింగ్స్ అన్నది ఏంటి అంటే, ఇప్పుడు ఒక టీం లీడర్ వల్ల ఆ టీంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కానీ మొత్తం కంపెనీలో టీం లీడర్స్ అందరూ అలా ఉన్నారు అని చెప్పి మనం అనలేము. అందుకే ఆ టీం లీడర్ మీద ఇప్పుడు మామూలు పౌరులు ప్రధానమంత్రి దాకా వెళ్ళలేరు, కానీ మీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు మీ కంపెనీ ఓనర్కి మీరు డైరెక్ట్ ఈమెయిల్ పెట్టే. ఫర్ షూర్ I wrote అండి. there is no response from see instant గా resolution ఇచ్చేయాలని మేము అనుకోవట్లా. 21 days అయింది ఇంకా. it is just but they called you for mediation కదా. what did they talk? They called you for a meeting. What did they talk? I'm asking you. They didn't talk anything. They said, can you just explain what has happened? I've explained. Asked me to send another copy of all of the proofs that I have. And they said మేము ఒక email ID ఇస్తాం తీసుకోండి అని. ఇప్పటిదాకా ఇవ్వలేదు. మోహిత్ జోషి, ఆనంద్ మహీంద్రా, CEO, ex-CEO, CS, company secretary. I have marked entire world including ombuds in my email. Bloody I don't have a reply from them. See, maybe నేను ఒక్కదాని వాయిస్. But you know, there is now when you're trying to fight something so big kada Bhavana, my personal suggestion to you is, when you're trying to fight a system, the fight takes time, and in this taking time we also have to be patient. It's been 21 days you say, but then there are labor laws complaints in the labor department that have been pending for, you yourself said, 7 to 10 years. So
what is wrong in waiting it out for a few more days to see how the company responds back to you? It will take time Listen, కదా. It is very beautifully portrayed. So you are supporting a system which will take 6-7 years of time for us to resolve the I'm cases. not saying I'm supporting My emergency it, funds will only support me to work until 6-7 months of time. I want all of these to be resolved and I'll get back to another work. I don't want to mess up with my life. ఇప్పుడు 6-7 years మీరు ఇంకొక మాట అడిగారు. ఫైట్ చేయండి అని ఎవ్వరు చెప్పట్లేదు. That is what she says. What is wrong in waiting for 6-7 years? and No. Waiting sometime. I already waited for a long time. I'm still giving them time. I want them to continue. ప్రొటెస్ట్ కి మీకు మళ్ళీ రీజాయిన్ అవ్వమని చెప్పి టెక్ మహీంద్రా నుంచి కాల్ వచ్చింది. వాట్ ఎవర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అపాలజీ అని లేదండి. My 6 demands are pretty much in the email. ఆల్రెడీ చెప్పారు. మెయిల్స్ కూడా రాశాను. Not only India is marked. I mean, even Anand Mahindra garu also is marked into it. See, what I think is ఈ lower level management Anand Mahindra గారు దాకా వెళ్ళనిచ్చింది ఇన్ఫర్మేషన్ నేను అనుకోను. ఇంతకు ముందు నేను జస్ట్ మీరు అంటున్నారు. ఇప్పుడు మీడియాలో ఇంత రచ్చ అవుతుంటే ఆనంద్ మహీంద్ర గారు ఈ న్యూస్ చూడకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారమ్మా? ఇప్పుడు నిన్ననో మొన్ననో వాళ్ళు 100 crores వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రాపర్టీని మహేంద్ర యూనివర్సిటీకి రాసిచ్చారు. ఇంత మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఆఫీస్లో ఇలాంటి వాటిని వాళ్ళ దాకా వెళ్ళట్లేదా? ఐ థింక్ ఇట్స్ నాట్ రీచింగ్ దెమ్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ద హిందూకి డెక్కన్ క్రానికల్కి నేను పెట్టిన అలిగేషన్స్కి మెయిల్ ఏం రాశారంటే, వీ వర్కింగ్ క్లోజ్లీ విత్ ది ఎంప్లాయ్, వీ స్పోక్ విత్ ది ఎంప్లాయ్, వీ విల్ ట్రీట్ దిస్ యాజ్ అన్ అర్జెన్సీ అండ్ విల్ రిప్లై బ్యాక్ టు హర్ అని. 21 days తర్వాత నిన్ను పిలిచారు మీటింగ్కి. అందులో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఈ లోపు చేసేస్తున్నారు కదా వాళ్ళు. ఆల్రెడీ దే డిడ్ ద ఇన్వెస్టిగేషన్. మీ మాట కూడా వినాలి కదా. దే ఆల్రెడీ హర్డ్ ఇట్. నిన్న విన్నారు కదా. నేను బయట కూర్చున్నా కదా 23rd. దే కాల్డ్ మీ ఇన్సైడ్, దే హర్డ్ మీ. ఎన్నిసార్లు హియర్ చేస్తారు మీరు? అండ్ సో దట్స్ ఆల్ ఫైన్. ఐఎమ్ రెడీ. సి నేను ఇప్పుడు కూడా సొల్యూషన్ ఎప్పుడు క్విక్ గా రాదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. I don't want it to be so quick. నిజంగా బాధితులమైనా కూడా సొల్యూషన్ ఎక్కడైనా రావడానికి మన సైడ్ 100% ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా. అందుకే దట్ సొల్యూషన్స్ ఒక టైం టాట్ ఉంటుంది కదా. 30 days లో వస్తాం, 45 days లో వస్తాం, 2 months లో వస్తాం, 3 months లో వస్తాం. సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ పోతే ఎవరు వాయిస్ రేస్ చేయట్లేదు కాబట్టి లేబర్ కోర్టులు అలా ఉన్నాయి. మోస్ట్లీ పీపుల్ లేదు. ఒక మాట, ఇప్పుడు మన ఇండియన్ మీరు ఇప్పటిదాకా అవ్వలేదు. వర్కింగ్ అవర్స్ విషయంలో ఇక్కడ ఏమాత్రము రిస్ట్రిక్షన్స్ లేవు. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు వేరే కంట్రీలో ఇన్ఫోసిస్ వాళ్ళు ఆ గవర్నమెంట్ జరిమానా ఇచ్చింది ఎక్కువ గంటలు పనిచేయించినందుకు ఎంప్లాయీస్ తోటి. ఇప్పుడు యుఎస్ అయినా అంతే. ఇన్ని గంటలు అంటే 6 గంటల తర్వాత అతను క్లోజ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా అతనికి కాల్ రావడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మట్టుకు రాత్రి పూట కూడా కాల్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్కి సెక్యూరిటీ లేదు, ఎవరు అవునన్నా కాదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందుకోసమే ఇక్కడ ఇలాంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు పోయినసారి ఆయన వేరే కంట్రీలో జరిమానా కట్టిన పెద్ద మనిషి ఇన్ఫోసిస్ ఆయన ఇక్కడ 70 గంటలు పనిచేయమని చెప్పాడు. మరి అక్కడ కూడా ఇదే మాట మాట్లాడొచ్చు కదా. మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, జీడిపి పెంచడానికి మీరు పనిచేయండి అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పట్లా. అంటే గవర్నమెంట్లు ఎట్లా చెప్తే వీళ్ళు, అంటే వాళ్ళ దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే వీళ్ళు మాట వింటారు. ఇక్కడ అది లేదు కాబట్టి ఇక్కడ ఇలా పనిచేయవలసిందే. లేదమ్మా, ఎంఓఈలో కూడా ఉంటుంది. ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ ది ఎంప్లాయర్, ఇఫ్ ఇలాంటి అన్లాఫుల్ టర్మినేషన్స్ ఏదైనా ఉంటే వీ కెన్ టేక్ యాక్షన్ అని ఉంటుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కెనాట్ గెట్ టూ మచ్ ఆఫ్ ఆపరేషనల్ స్టఫ్ ఆఫ్ ఎనీ కంపెనీ. దట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్. ఇప్పుడు నా ప్రాబ్లం ఎప్పుడు గవర్నమెంట్తో కాదు, నా ప్రాబ్లం గవర్నమెంట్ తో కాదని మీరు అనుకుంటున్నారు, కానీ గవర్నమెంటే ప్రాబ్లమ్ అని నేను అంటున్నా. అయ్యో అది కాదు. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుంటే గనక ఈ ఎంప్లాయీస్ ఇలా ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్స్ ఇలా డ్రామా చేయగలుగుతారా? సో నేను ఆనంద్ మహీంద్రా గారిని చాలా చాలా రెస్పెక్ట్ చేస్తూనే, నాకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంటే కూడా చాలా గౌరవమే, కానీ సిచ్యువేషన్స్ వాళ్ళు ఏంటి అనేది చెప్తాయి. ఇప్పుడు ఈ ఆనంద్ మహీంద్రా గారు ఈ విషయంలో గనక ఓపెన్గా మాట్లాడగలిగేంత మూమెంట్ మీరు చేయగలిగితే గనక మీకేమన్నా ఆన్సర్ దొరుకుతుంది తప్పితే అదర్వైజ్ మీకు ఆన్సర్ దొరకదు. థాంక్యూ సో మచ్ అమ్మ. అందుకని మీరు చెయ్యాలనుకుంటున్నారు, చెయ్యండి. దానికి ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళినా బాగోదు, వాళ్ళు వెనక్కి వెళ్ళినా బాగోదు. అందుకని మీరు దయచేసి
మీరు మీ ఎనర్జీస్ అన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకొని చిన్న మైనర్ ఇష్యూస్ గురించి మీరు ఎక్కువ మాట్లాడద్దు. మా అమ్మాయి సిగ్గా ఉంది, మా అమ్మాయి సిగ్గా ఉంది లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంతో కొంత సాక్రిఫైస్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన సైన్యం ఉంది, ఒక్కొక్కసారి తండ్రి చనిపోతే కూడా రావడానికి వీలు పడదు. మీ ఇక్కడ కొన్ని ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి, 24 అవర్స్లో ఎవరో సెలవు పెట్టడానికి వీలు లేదంటారు. మా పిల్లలకు బాగాలేదు సెలవు ఇవ్వండి అంటే ఉద్యోగం నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకంటే అక్కడ వర్క్ ఎన్విరాన్మెంటు, ఆ ప్రాజెక్ట్ డిమాండు. నేను చెప్పేది గవర్నమెంట్ దాని గురించి, సైన్యం గవర్నమెంట్దే. ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఎవరికి సెలవు ఇవ్వము. మొన్న 2 నెలల పాటు ఎవరికి సెలవులు లేవు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయినా కానీ ఎవరో ఒకళ్ళు దొంగతనంగా సెలవులు తీసుకునే దొంగలు కూడా ఉన్నారు, అది వేరే విషయం. అది మనం ఏమి చేయలేము. కానీ ఈ గవర్నమెంటు ఇక్కడ మానవ హక్కులు లేవా, మీరు ఎమర్జెన్సీ అయితే మటుకు మేము ఇంటికి వెళ్తానంటే కుదరదు అంటే ఎలా కుదురుతుంది? అది కొన్ని సందర్భాల్లో మనము మాట్లాడితే కొన్ని మాటలు మన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి డైల్యూట్ అయిపోతాయి. మీరు మీ ఆఫీస్లో వాళ్ళ కోసం, మీరు మిగతా అందరి కోసం కూడా నేను ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు మీరు దయచేసి మా అమ్మాయికి బాగలేదని కానీ, లేకపోతే నాకు బాగలేదని కానీ, నాకు కాల్ చేశారు అని కానీ, ఇవన్నీ అసలు మాట్లాడే ప్రయోజనం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురభి గారు డజన్ నో ది సిచ్యువేషన్, వాట్ ఎవర్ షీ వాస్ మనం ఏంటంటే చూడు భావన, ఎమోషనల్లీ రేషనల్ అనే ఒక మాట మన లైఫ్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ మాటకి. ఇది కంపెనీస్ రన్ చేసే వాళ్ళకి కూడా ఉండాలి. కానీ బై బ్యాడ్ డబ్బులే మింటి చేయాలి అనుకునే కంపెనీలు ఇలాగే ఉంటాయి. ఈ కంపెనీయే కాదు, ఏ కంపెనీ అయినా అలానే ఉంటుంది. సో మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై డాటర్ మై సెల్ఫ్. ఐ హావ్ 6 డిమాండ్స్. ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ టర్మినేషన్స్ అన్ని ఒకసారి రివ్యూ చేస్తే వాళ్ళు ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ ఏమేమి తప్పులు చేసింది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనేది మీకు తెలుస్తుంది. అన్న ఒక్క ప్రాసెస్లోనే కాదు, ఇది అనేది అన్ని ప్రాసెస్లో ఉంది. వీళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ఇట్ హెస్ కమ్ అవుట్, half will come out. There are people who are in notice period right now. They are ready to write emails against the company. We will see how resolution we get. My second demand is employee family tiny respect cheyali, or working hours tarvata, unless and until it's an emergency, you should not reach out to the employee. Even if you're writing an email, you expect that to be replied. Even if you're writing a WhatsApp text, you expect them to be replying. Nenu 2 hours travel chesi veltanu, 2 hours travel chesi vachistanu. అండ్ 9.5 hours నేను ఆ కంపెనీలో పనిచేస్తాను. నేను ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోవాలా, వాళ్ళ వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి. సో కంపెనీ షుడ్ రెస్పెక్ట్ ది ప్రైవేట్ టైమ్ అండ్ ద మెడికల్ టైమ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో దట్ యూ షుడ్ నాట్ ఇంటరప్ట్. మెడికల్ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దే గోయింగ్ త్రూ. మెడికల్ డాక్యుమెంట్స్ అనేది మీ పాలసీస్ మీరు పాటించలేదు కాబట్టి ఐఎమ్ రేజింగ్ మై వాయిస్. సో డెఫినెట్లీ మీరు నాకు సింపతి ఇవ్వద్దు, ఎంపతి ఇవ్వద్దు, మీరేం చారిటీ రన్ చేయవద్దు, మీ పాలసీస్ మీరు ఫాలో చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ 4th పాయింట్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెల్ దెమ్ ఇస్ నోటీస్ పీరియడ్ షుడ్ బి మ్యూచువల్, రైట్? అది 60 days 90 days ఎంతైనా అగ్రీ చేయండి. మీరు గివ్ దట్ టైం. మీరు ప్రతి ఒక్క కంపెనీలో ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు వాట్ రాంగ్ వీ హవ్ డన్, వాట్ ఆర్ ది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప అని అడగరు, వాట్ ఆర్ ది ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ అవర్ కంపెనీ అని అడుగుతారు. అలాంటి ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా తీసుకోకుండా నన్ను తీసేశారు కాబట్టి ఇష్యూ. సో వాట్ ఈస్ మై నెక్స్ట్ థింగ్ ఇస్ ఆల్ ది కేసెస్ విచ్ ఆర్ ఇన్ లేబర్ కోర్ట్ రైట్ నౌ, ఎస్పెషలీ ఫర్ టెక్ మహీంద్రా బాదుర్పల్లి. అండ్ నేనేం చేస్తున్నా అంటే నా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్ రీచెస్ ఆనంద్ గారు ఆర్ ఇఫ్ ఇట్ రీచెస్ మోహిత్ జోషి గారు, people will take my example and request the labor courts that her case was resolved early, let us try this way. దానికి ఒక ట్యాగ్ టైం పెట్టుకోవాలి కదా. మీరు 3 years 4 years డ్రాగ్ చేసుకుంటూ పోతే ఎండకి చాలామంది ఎండిపోతారు. ఇప్పుడు ఈ రోజున్న స్పిరిట్ రేపు ఉండదు నాకు. బట్ నా కేసులో ఏమవుతుందంటే రోజులు పెరిగే కొద్దీ నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ట్రయింగ్ టు డూ లిటిల్ మోర్, ఐఎమ్ ట్రయింగ్ టు డూ లిటిల్ మోర్. నేను విన్నాను మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సేయింగ్ దట్ కొన్ని రోజులు మీడియాలో కనిపించేస్తే కొన్ని రోజులు అరిసి తననే కామ్ అయిపోతుంది, వీ నీడ్ నాట్ టు రెస్పాండ్ అని ఆవిడ అనుకుంటున్నారేమో. అంటిల్ ఐ గెట్ ది రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ ఐ విల్ నాట్ స్టాప్ మై ప్రొటెస్ట్. And I will decide ఆపమని అనట్లేదు, మీరు ప్రొటెస్ట్ చేయండి. నేను వాళ్ళకి చెప్పాను నిన్న కూడా. మీకు ఈ పరిస్థితి రావడానికి ఇంకో కారణం చెప్పమంటారా? చెప్పండి. ఏ రోజైతే ఐటీ ఎంప్లాయీస్ మేము ఈ మామూలు సొసైటీ కంటే
మాకు కొంచెం 2 కొమ్ములు పెద్దవి ఉన్నాయి, మేము ఈ మన చుట్టూ జరిగే వాటితో మాకు సంబంధం లేదు, యూనియన్ ఎందుకు అని మాట్లాడి మేము ఏమంటాము వైట్ కాలర్ జాబ్స్, మాకు వీఆర్ నాట్ లేబరర్స్ ఇట్లా అనుకొని కనీసం ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మీ కారు ఆగిపోతే ఏంటి పిచ్చి ప్రొటెస్ట్లు అని మాట్లాడుకున్న మనుషులు వాళ్ళందరి వల్ల, మీ అందరి వల్లే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇంకో చిన్న మాట అమ్మా, నాకంటే ముందు వచ్చిన ఎంప్లాయ్ ఎవరైనా కానీ టీమ్ లీడ్ కానీ ఇలా చేయడం తప్పు అని చెప్పుంటే నాకు ఈ దుస్థితి పట్టేది కాదు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా, నా తర్వాత ఆ పొజిషన్లో కూర్చునే వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలనుకున్నా. దిస్ ఈజ్ నాట్ రైట్. వాళ్ళకి కూడా ఇప్పుడు మనకే అనిపించట్లేదు, ఎంత టాక్సికాలిటీ అని అనుకోవట్లేదు, మనం నార్మలైజ్ చేసేసాం. సింపతి ఎంపతి కంపెనీస్ చూపించు, మనం బయటకు వస్తుంది పని చేయడానికి కాబట్టి మనం పని చేసి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లో ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో నా పర్టికులర్ డిమాండ్స్ ఏవైతే మేనేజర్ ఏవైతే ఇప్పుడు మీరు మమ్మల్ని రేట్ చేస్తారు కదా, క్వాలిటీ పరంగా మాకు కొన్ని పారామీటర్స్ ఇస్తారు, మేనేజర్స్ని మేము కూడా రేట్ చేస్తాం కదా. 50% ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎంప్లాయీ, సో దట్ ఏదైనా ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటే రేటింగ్ లేకుండా లీడర్స్ అయ్యారని ఎలా అనుకుంటారు మీరు? ఎగ్జాక్ట్లీ. సో రేటింగ్ ఉంటుంది. రేటింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒక ఏజెంట్గా 100 calls 200 calls బాగా తీసుకుంటే టెక్ మహీంద్రాలో వాడిని టీఎల్ చేసేస్తారు. 0 people management skills ఉంటాయి, ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళని తీసుకెళ్ళి ఆ టీఎల్ పొజిషన్లో, హెచ్ఆర్ మేనేజర్ పొజిషన్లోనో లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొజిషన్లోనో వాళ్ళ టెన్యూరిటీని బట్టి పొజిషన్స్ ఇచ్చేస్తారు. సురభి గారు, దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. చెప్పండి అసలు ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఒక హెచ్ఆర్ని కానీ మేనేజర్ని కానీ అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్ని పెడితే కింద ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడతారు కదా. అసలు మేనేజ్మెంట్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తుంది చెప్పండి. అంటే usually the HRs who are put in that positions, Nandu, they would have been given training before. They come from an HR background, MBA HR అయినా చదివి ఉండాలి, లేకపోతే HR అండర్ గ్రాడ్ చేసి ఉండాలి. వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ అన్ ఎంప్లాయీ జాయిన్స్ అన్ ఆర్గనైజేషన్ దట్ పర్టికులర్ హెచ్ఆర్ ఓరియంటేషన్ కూడా ఇస్తారు ఎంప్లాయీస్. ఇప్పుడు హెచ్ఆర్ని మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, వాళ్ళ మెంటల్ ఎంప్లాయీ రిలేషన్స్ అని చెప్పి ఇంకొక పర్సన్ ఉంటారు. హెచ్ఆర్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. హెచ్ఆర్ కింద చాలా ఉంటాయి. ఎంప్లాయీ రిలేషన్స్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఎంప్లాయీ రిలేషన్స్ లో హౌ డు ఐ కీప్ అ పర్టికులర్ ఎంప్లాయీ హ్యాపీ, ఇస్ షీ ఓకే, ఇండిపెండెన్స్ డే రోజు వచ్చినప్పుడు డెకరేషన్స్ చేద్దాం, దివాళీ వచ్చినప్పుడు వేరే ట్రెడిషనల్ డ్రెస్, విల్ హోస్ట్ అ ఫ్యూ కాంపిటీషన్స్, ఇవన్నీ ఎంప్లాయీ రిలేషన్స్ వాళ్ళు చేస్తారు. దెర్ ఇస్ హెచ్ఆర్, ప్రాపర్ హెచ్ఆర్ పీపుల్ హూ సిట్ డౌన్ అండ్ సే ఓకే యూ బ్రోక్ దిస్ పాలసీ, రైట్? సో యూఆర్ నాట్ అలౌడ్ టు బ్రేక్ దిస్ పాలసీ. ఒక పెద్ద స్ట్రక్చర్ రన్ అవ్వాలంటే నందు దేర్ హ్యాస్ టు బి పాలసీస్ ఇన్ ప్లేస్. పాలసీస్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక ఎంప్లాయీని ఇలా టార్చర్ పెడుతున్నారు అంటే, ఇప్పుడు తను ప్రొటెస్ట్ చేస్తారు, ఇంకొకరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, లేదా ఇంకొకరు సూసైడ్ చేసుకుంటారు. ప్రాబ్లం ఆ మిడిల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఉంటది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు దగ్గర పెట్టుకునే పని చేయాలి. ఎందుకంటే పైన ఉన్న హెడ్ కి వాళ్ళు ఆన్సర్ చేయాలి కాబట్టి. అంత కేర్లెస్ గా ఉంటారా? ఉండరు మోస్ట్లీ, ఎస్పెషలీ ఇన్ ఆర్గనైజేషన్ లైక్ టెక్ మహీంద్రా. ఐ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అండ్ సో ప్రాబ్లమ్ ఏంటంటే ద టీఎల్ దట్ ఐ హ్యావ్ వాజ్ అ గ్రేట్ పర్ఫార్మర్ యాజ్ ఆన్ కాల్స్. ఆయనని సడన్ గా టీఎల్ చేసేసారు. సో ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్. మేనేజర్ స్కిల్స్ లేవు అంటారు. ఖచ్చితంగా లేవు, బికాస్ దిస్ ఇస్ నాట్ హౌ యూ బిహేవ్ విత్ పీపుల్, ఆర్ దిస్ ఇస్ నాట్ హౌ యూ టర్మినేట్ అన్ ఎంప్లాయీ. మరి హెచ్ఆర్ ఏమంటారు దీనికి? హెచ్ఆర్ మేనేజర్ ఇన్కరెక్ట్ ఈమెయిల్స్ రాస్తున్నారమ్మా. 16th రోజు నేను వర్క్ చేసా, 16th నుంచే నేను లేనని అంటున్నారు. వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఫాలో చేసిన 3 warning letters ఉంటాయి. దే డెంట్ ఫాలో దేర్ ఓన్ పాలసీస్. వాళ్ళ పాలసీ ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు అయిపోయింది కదా వాళ్ళ సైడ్ నుంచి. Once they terminated you, Bhavana, if I understood this situation right, I think ఒకసారి ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత they recalled you back to Tech Mahindra saying no, that was a mistake, please join us back kada. Mistake అని చెప్పలేదు ఎప్పుడు. Okay, never the bigger companies accept that they have done a mistake. Okay, they have terminated me because I was raising voice against the harassment. I spoke with my assistant manager, I complained. Then I went to police station to book single FIR చేయడానికి వెళ్ళా. One on TL Shivasaipurna, Bhagyashree Khandelwal, and the head of the department. He is saying there's nothing alarming. మీ పిల్లలు ఒంట్లో బాగోకపోయినా మీరు వచ్చి జాబ్ చేసుకోండి అని ఏదైతే మెసేజ్ పెట్టాడో, ఏదైతే ఈమెయిల్ రాశారు, డాక్యుమెంట్స్ పెట్టలేదన్నారు, పంపించాను, రెస్పాండ్ అవ్వలేదన్నారు, కాల్స్కి, మెసేజెస్కి, ఈవెంట్స్కి అన్నిటికీ రెస్పాండ్ అయినా, ప్రూఫ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఏదైతే రాసి టర్మినేట్ చేశారో దట్ ఈస్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. నేనేం అంటున్నా, పిలిచి కూర్చోబెట్టి దట్ సైడ్ ఆఫ్ ది ప్లేస్ యూ ఆర్ దేర్, దిస్ సైడ్ ఆఫ్ ది ప్లేస్ ఐ ఎమ్ దేర్, డిస్కస్ చేసి నన్ను పంపించేసి ఉంటే దిస్ సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ నాట్ అకర్డ్.
నేను సడన్గా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత నువ్వు నాకు మెయిల్ పెట్టేస్తే యూఆర్ నాట్ అన్ ఎంప్లాయ్ అంటే వేర్ విల్ ఐ గో, వేర్ విల్ ఐ ఫైండ్ మై నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, వాట్ విల్ యూ రైట్ ఇన్ మై determination, what will you say it in my background verification? If you say that I have a bad behavior or if I have all of this, I'll not get job anyhow anywhere. Now, do you think అంటే you really have a career? ఉందా బిఫోర్ నుంచి మీకు వాళ్ళకి అంటే Thank you. మాట్లాడేదాన్ని సో మీరు కాంపెన్సేషన్ గురించి స్టార్ట్ చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నువ్వు మీరు ఫస్ట్ చెప్పారు కదా బోల్డ్ ఎంత డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో That is- I want to answer that question. కాంపెన్సేషన్ వస్తే ఇష్యూని ఇక్కడతో వదిలేస్తారా? ఓకే, సో ప్యాకేజ్ డీల్ సరిగా కుదరలేదు, లేకపోతే బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది, Sure, comments sure. కూడా చూసాను. అవన్నీ వెరీ బ్యాడ్లీ. ఆ కామెంట్స్ అసలు మనం పట్టించుకోవాలి. But the compensation That's part very I'm trying to talk to you. So this was an unlawful termination according to my offer letter also, according to the SOPs that the company has, and the lawyers are backing me up. Right? So if I get a compensation, I am not the one who's deciding it. Right? Me chepparu kada, do you think you have a career in SNE? Who is responsible for my career? Who made me sit outside this office? So Tech Mahindra will take care of me. In case of the companies, ఇప్పుడు వరకు ఎప్పుడు నాకు ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారు ఇప్పుడు వరకు చెప్పలేదు. కాంపెన్సేషన్ నా 6 డిమాండ్స్లో ఎక్కడ కాంపెన్సేషన్ లేదు. సెంట్ యూ నందు, యూ కెన్ జస్ట్ ఆఫ్టర్ దిస్ వీడియో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అక్రాస్, పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఫైట్ ఫర్. కాంపెన్సేషన్ ఇస్ ద లాస్ట్ పార్ట్. ఎందుకంటే నేను ఇల్లు చక్కబెట్టకుండా బయటకు వచ్చి రోడ్ మీద ఎంత అరిసినా మై పీపుల్ విల్ స్టార్వ్, మై పీపుల్ విల్ స్టే హంగ్రీ. నేను ఈ కంపెనీని నమ్ముకుని లోన్సో కార్సో ఏదో ఒకటి నేను పెట్టుకొని ఉంటాను. పోనీ అదంతా వదిలేస్తే మా హస్బెండ్ నాకు అన్నం పెట్టుకెళ్తారు, బట్టలు ఇవ్వగలుగుతారు, ప్రొటెస్టులు చేసుకుంటుంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? రైట్? మోస్ట్లీ నేను నా మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం నేను వర్క్ చేస్తాను. కంపెనీకి వెళ్తే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ కార్డ్స్ ఉంటాయి, లేకపోతే నాకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ డెత్ నాకు కంపెనీ నుంచి ఇంత కాంపెన్సేషన్ వస్తుందని వర్క్ చేస్తాను. ఇఫ్ people say that my career has ended because of the situation was created by the management, especially TL gaani ఎవరైనా, they will compensate my life. ఓకే, సో అందుకే కదా వాళ్ళు వెనక్కి రమ్మని చెప్పారు, మీరు వెళ్ళొచ్చు కదా మరి. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు వెనక్కి రండి రిజాల్వ్ చేస్తామని లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా రమ్మని చెప్పాలి? ప్రొటెస్ట్ ఇప్పుడు 23rd నేను ఐ వాజ్ నాట్ వెల్, నేను ఆవేశంలో చేసేసా. 24th 25th కాల్ చేసి జస్ట్ గెట్ బ్యాక్ టు వర్క్ అని వాళ్ళు అనలేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దర్ మిస్టేక్స్ ఆల్సో. వాళ్ళ మిస్టేక్ వాళ్ళ. What did you expect? I expected an apology for sure that they have unlawfully terminated me and this is not why we might have dealt with the situation. Now it is so far that I will definitely put legality points there. My legal team is working. I have a couple of advocates from I have, and mostly na problem entante people watching me in TV and all of that, they want to take my case for free. But I said I will pay you. I am going and talking to people for I have 3 advocates who are working towards it. I have a quick question here, if you don't mind me asking. 17th, you say your daughter was hospitalized. 22nd, you've sat on a protest. 23rd I said. 23rd. 22nd I got the email that I was terminated. So from 17th to 23rd, it's barely about 5 days. Now, there are people who will question you, saying, if a daughter is so sick, the last 22 days, all she's done is protest. Where did the daughter's health go? Thank you so much. She was all well when I started my protest. 22nd I got the email. 22nd ki she got a basic stomach infection. దానికి ట్రీట్మెంట్ జరిగింది. 23rd నుంచి నేను ఫుల్ ప్రొటెస్ట్ మోడ్లో. మీరు అనుకుంటున్నట్టు నేనే మీడియా ఛానల్స్లో 24/7 ఉండట్లేదు. ఇన్ 3 days I gave all my interviews. They telecasting it every day స్లోగా 1 by 1 ఇస్తున్నారు. ఐఎమ్ రైట్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐఎమ్ నాట్ స్టేబుల్. అంటే నాకు యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. I'm trying to, I'm in a position where I think చాలా ట్రామా ఉంది నా లైఫ్లో. అన్నెసెసరీ మీడియా ఎక్స్పోజర్, ఎవరు ఎక్కడి నుంచి ఫోటో తీస్తారో తెలియదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రింక్ కాఫీ ఇన్ బేగంపేట, అమీర్పేట్. పీపుల్ రికగ్నైజ్ మీ, మీరు భావన కదా. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఐ డోంట్ వాంట్ దట్ మీడియా టు ఎఫెక్ట్ మై చిల్డ్రన్. సో మా పాప ఇప్పుడు మా మమ్మీ దగ్గర ఉంది. మొన్న 4-5 days she questioned me, but who's taking care of my daughter? There are people who are backing me up my daughter. No, మీరు ఇవన్నీ వస్తాయి అని అనుకున్నప్పుడు ఇంకా దీనికి బయటికి రాకూడదు. I fainted already, so I should not think of my daughter anymore. రేపొద్దున I am full-fledgedly doing a protest on it. If required, I'll go for a hunger strike also until people respond to me, answer my questions. I have a data, proofs, messages, emails of it. I want people to answer. Don't you think I have at least the right to question and get the answers from them? Leave about the anyway Bhavana, I congratulate you. నేను మంచి విషయం చెప్తున్నాను మీకు. ఎందుకంటే 8 hours వర్కింగ్ డే కోసం చాలామంది ఫైట్ చేశారు.
మూమెంట్స్ చేశారు, లీడర్స్ అయ్యారు, అది అయ్యింది 8 అవర్స్ది. ఇప్పుడు మీరు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఒక యూనియన్ లీడర్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పిల్లి మెడలో గంట కట్టాలి? నేను ఆల్రెడీ కట్టేశారు కాబట్టి ఇంకా మీరు ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళడానికి లేదు. అందుకని ఏంటంటే యూనియన్ ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూనియన్స్కి పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఒక ప్రాక్టికాలిటీలో మీరు ఆలోచన చేసుకొని అప్పుడు మీరు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. దేర్ ఆర్ అడ్వకేట్స్ సిట్టింగ్ ఆన్ ఇట్. ఈ డెసిషన్ కూడా ఉత్తగా తీసుకుంది కాదు. SBI UAC నుంచి చంద్రశేఖర్ గారు ఇస్ అ కామ్రేడ్, హీఈస్ గివింగ్ అస్ అ ప్లాన్ టు సెట్ అప్ అ యూనియన్. నాకు అందులో ఏ పొజిషన్ లేదు, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ఇట్. ఆల్రెడీ మెరుగు శ్రీధర్ గారు అని ఒరాకిల్ ఫైల్స్ అనేదో చేసి ఇంతకుముందు ఆయన ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ పొజిషన్స్. ఐ వాంట్ హిమ్ టు టేక్ అప్ ఆల్ ఆఫ్ దాట్. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఐ విల్ బి అన్ యాక్టివ్ మెంబర్ వర్కింగ్. బికాస్ ఇప్పుడు ఒకటి అసలు మీరు ఒక కాల్ ఇచ్చారనుకోండి, అందరూ వర్క్ ఆపేసేయండి, మన డిమాండ్స్ని కంపెనీస్ ఒప్పుకోవాలి, ఒక స్ట్రిక్ట్ లాస్ రావాలి, స్ట్రింజెంట్ లాస్ రావాలి అంటే మీరందరూ ఒక రోజు పని మానేయండి అంటే ఎంతమంది పని మానేస్తారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నేను అడగను. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు. నాతో నడిచొచ్చి కాదు మ్యామ్, వాట్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే ఐ ఆల్రెడీ హ్యావ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ స్టాప్ గెట్ బ్యాక్ టు మీ ఇదంతా చేయడానికి. మీరు ఒక యూనియన్ ఫామ్ చేయాలంటే కూడా యూ షుడ్ బి అన్ ఎంప్లాయ్ ఇన్ ద కంపెనీ. మీరు కార్పొరేట్స్లో ఉంటేనే యూనియన్ రన్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ అ లా. ఏంటంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఒక యూనియన్ ఫామ్ చేయాలంటే వాళ్ళు ఆ టైం వరకు ఆ జాబ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మీరు యూనియన్ ఫామ్ చేయడానికి లేదు. ప్రస్తుతం నా జాబ్ ఉందో లేదో నాకు తెలీదు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఎనీ పొజిషన్స్ అనుకోండి. సో ఒకరోజు జాబ్ మానేయడం, బయటికి రమ్మనడం, చూడండి, if voluntarily people trying to come, I always welcome them. అసలు దీనికి ఫైనల్ సొల్యూషన్ ఒకసారి మీ వర్షన్ అంతా మీరు చెప్పారు కాబట్టి అమ్మ దీనికి అసలు ఫైనల్ సొల్యూషన్ ఏంటో మీరు చెప్పండి. అమ్మ చెప్పిన తర్వాత మేడం మీకున్న ఎక్స్పీరియన్స్ అసలు ఇది ఎలా సాల్వ్ అవుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది? మనము నేల విడిచి సాము చేయకూడదు, కానీ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాము అంటే గనక చెయ్యాల్సిందే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళకి ఎవ్వరికి ఒక లీడర్ లేడు, ఒక యూనియన్ లేదు. ఈ లీడర్ ఉంటే యూనియన్ ఉంటుంది, యూనియన్ ఉంటే లీడర్ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాకు 1,00,000 వస్తుంది, మాకు 50,000 వస్తున్నాయి, మాకు 2 లక్షలు వచ్చేస్తున్నాయి అని దానికి తగ్గట్లు మాకు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు, మాకు సాటర్డే సండే పార్టీలు ఉంటాయి అని వాళ్ళ లైఫ్ని చాలా ఈస్ట్ మన కళ్ళల్లో ఊహించేసుకుని ఈ లైఫ్ ఎలాగే ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో స్పెండింగ్కి అలవాటు పడిపోయారు. ఈ అలవాటు పడిపోయిన తర్వాత జాబ్ పోతుందేమో అనే ఒక భయం ఉంటే వాళ్ళు మాట్లాడకుండా 24 గంటలు ఆఫీస్లో కూర్చోమంటే కూడా కూర్చునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మై హస్బెండ్ విల్ సిట్ 24 hours కి 32 hours పని చేయమంటే కూడా ఐ విల్ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అంటాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ. అరే మా ఒక నిమిషం, అదే అందుకని ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల అట్లా సాగుతున్నాయి. ఇప్పుడు దీని నుంచి ఇట్లా కాదు, ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా వన్ డే మేము పెన్ డౌన్ చేస్తున్నామని మూమెంట్ చేస్తారు. ఇప్పుడు మన రెవెన్యూ ఎంప్లాయీస్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే రాష్ట్రం అంతా స్తంభించిపోతుంది. అందుకని ఏంటి అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఎంప్లాయీస్ అందరూ అట్లా యూనియన్లోకి వస్తే వీళ్ళు ఏదన్నా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు ఫస్ట్ వీళ్ళే ఒకరి కాళ్ళు ఒకళ్ళు లాగుతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రాజెక్ట్లో నేనే ఉండాలి అని చెప్పి క్రెడిట్స్ కోసం ఎవరి కాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవటానికి వాళ్ళు నానా తంటాలు పడతా ఉంటారు. ఈవిడ మేడంకి, భావన గారికి లక్కీలీ వాళ్ళ హస్బెండ్కి మంచి జాబ్ ఉంది కాబట్టి ఈమె రిలాక్స్డ్గా నాకు 4 నెలలు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంలో ఆవిడ ఉన్నారు. కానీ నేను ఈ ఎంప్లాయీస్ని నేను ఇంత విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళ దగ్గర ఒక స్ట్రగుల్ స్పిరిట్ లేదు, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని, అసలు మాకు ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళు అనుకోలేదు. ఈ జాబ్స్ ఇంతే ఉంటాయి కావనుసు అనే బావిలో కప్పల్లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ నిద్ర లేస్తే తప్పితే, వాళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తే తప్పితే భావన లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కాకపోతే ఎక్స్ట్రీమ్లీ భావనకి ఈ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అని తెలిసి కూడా తను కొంచెం రియాక్ట్ అవుతుంది.
ఎస్ మంచిదే, కొన్నిసార్లు రియాక్షన్ కూడా మరక మంచిదే అన్నట్లు రియాక్షన్ కూడా మంచిదే కానివ్వండి. మీ సందర్భంగా అయినా ఒక యూనియన్ వచ్చింది అనుకోండి, కొంచెం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఓనర్స్కి కొంచెం చేమగుట్టినట్టు అన్న ఉంటుంది. తను చేయదలుచుకుంటేనే, ఇక్కడ కంపల్షన్ ఏం లేదమ్మా, కానీ మూమెంట్స్ అంటే ఇలాగే ఉంటాయి. మూమెంట్స్ అంటే ఇలాగే ఉంటాయి. మనము ఎంత రేషనల్గా ఆలోచిస్తున్నాము, ఇక్కడ ఎమోషన్స్కి పని లేకుండా రేషనల్గా ఆలోచిస్తేనే మనము ఇప్పుడు మన లైఫ్ని మనం సూప్లో వేసుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ లైఫ్ సూప్లో వేయడానికి మనకు రైట్ లేదు. అందుకని ఆ విధంగా మీరు జాగ్రత్తగా మీరు యూనియన్ పెడతాను అంటే కనుక దట్ ఇస్ వెరీ గుడ్. ఇది ఒక పెద్ద ఐ ఓపెనింగ్ అవుతుంది అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారు? Good luck, Bhavna. I hope you win. I think it's a long drawn process. That is what I think I would like to say. To expect the company to respond immediately is not something that will happen. And to go against something so big, you also need to stand on your feet, Gabati. Maybe patience will help you. Thank you so much. Thank you so much. See, until whatever I've done, I'm doing a peaceful protest. I'll continue to do the peaceful protest. There are people with me. Don't think that I don't have people. Nobody. It's not because of it. And there's lakhs of people with me. But I would not suggest them to spoil their own self or their own family or their time and all of that. And I think, see, Madam Jopnetto, right now I'm in a situation where I can't back up. I just have to go front. I just have to walk forward. I'm trying to do that. మంచి ప్రొటెక్ట్ చేస్తా అని చెప్తే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు 2 గంటల నుంచి వీళ్ళిద్దరు స్టూడియోలో కూర్చున్నారు. పాపం నా కోసం మీ వల్ల ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడడానికి రెడీ ఉంటారు. People like you are inspiration, you know, strong women should be there anywhere and everywhere in the position. I'm not doing it for fame. I don't want any position in the upcoming union that is going to be created. There is people who are trying to do it. We are taking help from the advocates and we're trying to do it in a peaceful way. And regularities ఏవేవైతే ఉంటాయో అలాగే నాకు తెలిసిన విషయం ఏంటంటే you should be an active member in the corporate so that you will form a union. So అవన్నీ కూడా మేము చూస్తున్నాం. There are already unions in Kolkata, there are unions in Bangalore, but they are not active. So we will see if we have to merge with them or we have to create a new union altogether. So we are thinking about it. ఆల్రెడీ మీరు వార్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, డిప్రెస్ అవ్వకుండా, అలా చెప్పులు లేకుండా నడిస్తే వార్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని కాదు. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకుండా కొంచెం లాజికల్ గా హర్టింగ్ కాదు ఇది. There are దీక్షాస్, right? I believe in దీక్ష. 41 days ayapa దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, మాలలు ఉంటాయి కదా. So what I'm trying to do is I want to take some diksha so that I will be full-fledged into it. Me chaptunnattu I'm not able to give time to my daughter, not able to give time to my husband. I'm 24/7 on phone talking about unions, people. Sandhya garu mana tarvata Nirudyoga JAC is with me. There are media people with me. There are other banks, non-IT sector banks are supporting us. And wherever we are going, we are all getting, you know, happy thing is వాళ్ళు ఇంకా కొత్త పాయింట్స్ చెప్తున్నారు that this should be added అని. So we're planning to start a union. I am not planning to. If there is somebody who's trying to start a union, I'll be an active member. We've decided on a name. Corporate Mazdoor Union would be the name of the union, and I'll be an active member in it. Okay, so see, personally I would chaptuna, it's not against the particular government or it is not against Anand Mahindra garu. It is just that we want to let you know that these are the things ground level la avutunayi. Meer roots nunchi clear cheyakapothe it will never be resolved. మన రైట్స్ కోసం మనం పోరాడడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. సో మీరు జెన్యున్ గా పోరాడతారు, అందరి కోసం మీరు ఉంటాను, ఇది కంటిన్యూ చేస్తాను అంటే డెఫినెట్ గా ఎవరు నో చెప్పరు. అది మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్. జెన్యున్ గా మీ సైడ్ న్యాయం ఉంది అనుకుంటే మీడియా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. బట్ స్ట్రాంగ్ గా ఉండండి, ఎక్కువ డిప్రెస్ అవ్వకుండా. నాట్ ఇంటూ డిప్రెషన్ అట్ ఆల్. ఐఎమ్ నాట్ ఎమోషనలీ థింకింగ్ అట్ ఆల్ రైట్ నౌ. ఇప్పుడు రాయ అయిపోయాను అనిపిస్తుంది నాకు. నథింగ్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. యూ కెన్ see any of my interviews, I've never cried. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు నాకు, కానీ I'm not crying. I think I'm fighting for a new cause. I'm not even entire IT, especially BPOs are like this. There are many people that I personally know that they do it. మీరు లోకల్గా చూసుకుంటే SBI క్రెడిట్ కార్డ్స్, HDFC క్రెడిట్ కార్డ్స్, ఇంకా దారుణమైన పరిస్థితుల్లో లోకల్ కాల్ సెంటర్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అస్. ఇప్పుడు నాకు న్యాయం దొరికితే వాళ్ళు కూడా చెప్తారు షీ గాట్ ఇట్, లెట్ అస్ ఆల్సో ట్రై టు గెట్. సరే, ఎంతమందికి రోల్ మోడల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అయ్యారు. ఇది కంప్లీట్ చేస్తే మేబీ షూర్ we will all meet once again after that. All the best. Thank you. I think it's very long time.
2 hours spend chesam. We thought it will complete in 20 minutes. Thank you so much. People like your inspiration, and I really like the way you're talking about the company, but their own policies were not well andike. It is nothing to hurt any of you, and it is just my No point offense here. taken. Thank you for inviting me.